అప్పీల్ తర్వాత సీసీఎల్ఏ పోతుంది. అక్కడ నుంచి కూడా మీకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు విరుద్ధంగా మే 20న నిర్వహించి తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జయప్రదం చేయాలని సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన కార్యక్రమానికి హాజరై రాష్ట్ర జిల్లా కార్మిక సంఘాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని పిలుపునిచ్చారు. కొత్త లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని, ఇక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం కాకుండా పోరాడతామని అన్నారు. ఇతర సమ్మెకు ప్రజలు కూడా తమ మద్దతు తెలిపి జయప్రదం చేయాలని కోరారు. ఇచ్చినటువంటి పిలుపుని కోసం ఈ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకి అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి సిఐటి రాష్ట్ర కార్యదర్శి రమేష్ గారు, నరేంద్ర మోడీ మీద తీవ్రమైనటువంటి మరియు ఒత్తిడి తీసుకురావడం వర్గాల కోసం, కొద్దిమంది కార్పొరేట్ శక్తుల కోసం అత్యధిక మందిగా ఉన్నటువంటి తీసుకుపోతున్నటువంటి ఈ దేశంలో సమ్మె సన్నాహక సదస్సు కార్యక్రమం నిర్వహించారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరించేటువంటి నయా ఉదారవాద విధానాలే కారణం. బీజేపీ అనుసరించేటువంటి ఈ విధానాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు అనుకూలంగా ఆ విధానాలు ఉన్నాయి. కార్మికులకు, కష్టజీవులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు ఈ విధానాల వల్ల సమస్యలు తీవ్రతరం అవుతున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఎవరి కోసం వీళ్ళు గెలిచారు, ఎవరి కోసం అధికారం వచ్చారంటే నిర్లజ్జగా ఈరోజు చెప్తున్నారు. మేము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, మా గెలుపుకి ఎవరైతే ఈరోజు ఎన్నికల్లో ఓట్లకి కొట్టడానికి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో మేము వాళ్ళ కోసమే పనిచేస్తామని చెప్పి ఈరోజు బీజేపీ చెప్తా ఉంది. బీజేపీ తాను చేసినటువంటి పరిపాలన గురించి కానీ, తాను చేసినటువంటి మంచి పనుల గురించి కానీ, తాను ఈ దేశానికి వర్గపెట్టినటువంటి ఏ వర్గపెట్టారనేటువంటి విషయం చెప్పి ఈరోజు అధికారులకు రాలేదు. ఎన్నికల బాండ్లు ఈరోజు ఆదాయం నుంచి, అంబానీ నుంచి, పెట్టుబడిదారుల నుంచి, పారిశ్రామికవేత్తల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో కోట్ల రూపాయల్ని బీజేపీ ఈరోజు సందాలు తీసుకొని ఆ సందాల ద్వారా వచ్చినటువంటి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఎన్నికల్లో తిరిగి ఖర్చు పెట్టి ఓటర్లకి డబ్బులు పంచి ఓటర్లని ప్రలోభాలు పెట్టి ఓటర్లని మోసం చేసి నేడు విడుదలైన